ఈరోజు మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మెగా డిఎస్ఏ పెట్టాం. 16,347 ఉద్యోగాలు ఈ మంత్ ఎండ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ వేధిస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే పని చేసుకుని అన్నా క్యాంటీన్లో భోంచేసి బస్సు ఎక్కి ఒక్క పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా ఇంటికి వెళ్లే ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా నేను సంతకాలు చేశాను. అదే సమయంలో సూపర్ 6 అంతా కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేశాం. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను, కొంతమంది కావాలని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు, సార్ ఇవన్నీ సాధ్యమా అన్నారు. నేను ఒకటే చెప్పాను, తప్పకుండా మనసుంటే సాధ్యం. మన ఆడబిడ్డలకు ఇవ్వాలి, ఇచ్చి తీరతానని ఆ రోజు చెప్పాను. మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, వీటిలో ఏ బస్సు ఎక్కినా, ఎంత దూరం వెళ్లినా, జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 11,449 బస్సుల్లో 8,458 బస్సులు మీకోసం, స్త్రీశక్తి కోసం కేటాయించాం. ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు. పైసా ఖర్చు లేదు. ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి, విధులకు ₹1 ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. వృద్ధుల హాయిగా దేవాలయాలు, శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు, శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.